చెప్పండి, కమింగ్ టు ద పర్సనల్ లైఫ్, ఇద్దరు డిజేబుల్డ్ కిడ్స్ ని అడాప్ట్ చేసుకున్నారు శ్రీలీల గారు. ఇంకా మొత్తం ఇంకొకరితో ముగ్గురు. సో మీడియాలోనే కాకుండా బయట కూడా అది చాలా మంచి టాక్ అనిపించింది. బికాస్ శ్రీలీల గారు ఇంత చిన్న ఏజ్ లో లైక్ హ్యావింగ్ ద ప్యూర్ హార్ట్ అనేది. ఇట్స్ నథింగ్ లైక్ దట్. నాకు ఇది అసలు బయటికి వచ్చినప్పటి నుంచి ఇట్స్ బిన్ సో మీ. బట్ ఐల్ టెల్ యూ, నేను ది ఓన్లీ ఇంటెన్షన్ అది వాళ్ళ ఓకే, ఈవెన్ ఇఫ్ దట్స్ అవుట్ సైడ్ అండి, నా ఇంటెన్షన్ ఏంటంటే ఎవరో చూసి ఓ ఈ అమ్మాయి ఏంటి అని కాదు. నాకెప్పుడు నేను సినిమాలకు వచ్చే ముందు, తెలుగు సినిమాలకు వచ్చే ముందు ఇట్ వాజ్ సంథింగ్ దట్ హ్యాపెన్ టు మీ ఇన్ మై లైఫ్. కానీ అది నన్ను ఒక వ్యక్తిగా చాలా మార్చింది. సో ఈ ఇంపాక్ట్, ఆ ఎక్స్పీరియన్స్ అనేది జనాలకు ఉండాలని నేను కోరుకుంటా. సో ఐ ఫీల్ లైక్ ఏదైనా అక్కడ చూసి ఓ ఈ అమ్మాయి గురించి అనడం కన్నా, ఇఫ్ దట్ సమ్వేర్ రిమైండ్స్ దెమ్, ఎందుకంటే అందరికి ఒక బిజీ లైఫ్ ఉంటుంది, అందరు వాళ్ళ పనుల్లో ఉంటారు, అండ్ అందరికి దిస్ సో మచ్ పెయిన్ ఎవ్రీ వన్ ఈస్ గోయింగ్ త్రూ. అండ్ ఐ ఫీల్ లైక్ పిల్లలతో మామూలుగా మన ఇంట్లో పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తే కూడా వీ ఫీల్ సో మచ్ బెటర్. అలాగా మన చుట్టుపక్కల ఉన్న వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ బి స్పెషలీ ఏబుల్డ్ కిడ్స్, లైక్ బి ఎనీథింగ్, అక్కడికి వెళ్ళి ఒక వీక్లో ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసుకుంటే ఐ ఫీల్ లైక్ పీపుల్ విల్ ఫీల్ మచ్ బెటర్. అండ్ ఆ ఎమోషన్తో వాళ్ళు, if they're in touch with that emotion, they're more in touch with themselves is what I feel. So I feel adokate andi na message out there, and I feel like ippudu varaku nenu chesindi nothing. I really am extremely passionate about healthcare. నాకు హెల్త్ కేర్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఇష్టం ఉంది. అలాగే philanthropically I also wish to do a lot with people's help.